విశాఖ తీరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జూలై 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో చిక్కుకున్నారు. తిరిగి వస్తున్నామని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన కొద్ది గంటలకే వారితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా వారి బోటు సముద్ర అలల దాటికి బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. బోట్లో ఉన్న కారి చిన్న అనే మత్స్యకారుడు మరో బోటు సహాయంతో ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే మిగిలిన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. నేవీ, కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. అవసరమైతే హెలికాప్టర్లు, ఆధునిక పరికరాలను కూడా వినియోగిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అల్పపీడనం, భారీ అలల సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని మంత్రి మరోసారి విజ్ఞప్తి చేశారు. మిగిలిన 6 మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని వారి కుటుంబాలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రార్థిస్తున్నారు. 2 గంటలకి 12:30 కొలాసి జరిగొస్తుండగా అంటే 10 మైళ్ళు ఉంది. వాళ్ళ అలా వేసి ఉందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం, గాలి ఎక్కుతుందని ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు ఏటైంది అనుకున్నాం. వెళ్ళిన వచ్చిన వెంటనే తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. ఒక మంచి బోర్డు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చి ఇచ్చాము. పెద్ద అన్నయ్యకి మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు పెట్టుకొని ఉన్నాం. ఎలా ఈదుకోవడము, అటు వెళ్ళడము, జరిగి వెళ్ళడం, ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగా మధ్యలో 11 గంటలు అవుతాయి మనిషి. నేను ఎదురైనా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం ఏం చేసింది కదా చెప్పుకుంటారా, ఏదైనా జరిగేటప్పుడు మరి చచ్చిపోయాను. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద ఏటన్నా చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే తమ్ముడు నాకు కాళ్ళు కడపక్కలు తెరబడుకున్నాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఈదికి వస్తున్నాను కావాలి, సిప్పు కాడికి వెళ్ళాలి, ఒడిసి ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఈ 3 ఏదైనా పోతాం. ఏదైనా పోతే మరి చచ్చిపోతారా సిప్పు కానీ దొక్కకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడిన యాంకర్ పడిన వాడు దొరకేసింది. యాంకర్ గాలి ఉంది కదా, దాటి మళ్ళీ పడిపోయింది. పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయాను అన్నా 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 నేను వాడని జాకెట్ చూశాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ విసిరేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. పైకి లాగితే 3 సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. అంతే నన్ను నమస్కారం. నన్ను ఆస్తి అంత కలసలు మొత్తం 7 చనిపోయాను. మా అన్నయ్యలు ఉన్నారు, మా అన్నయ్య పిక్కులు అందరూ దగ్గరలే. నా జీవితం ఇలా పోతుంది అంతనండి. ఆచి చికెన్ మసాలా.